నిత్యం సందర్శకులతో కళకళలాడే ప్రదేశాల్లో జంతు ప్రదర్శనశాల ఒకటి. వేసవిలో ఇక్కడ సందడి మరింత ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు చూసే ప్రదేశం అవే జంతువులే అయినా చిన్న చిన్న మార్పులు చేస్తే పర్యాటకులను విశేషంగా ఆకట్టుకోవచ్చు. ఆ ప్రయత్నమే చేశారు విశాఖ ఇందిరాగాంధీ జూ అధికారులు. ఈ పులులు విశాఖ ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలలోనివి. రాయల్ బెంగాల్ టైగర్స్ సంతతికి చెందిన ఈ పులులు కొన్ని జన్యుపరమైన మార్పుల వల్ల తెలుపు వర్ణంతో జన్మించాయి. మొదట వీటిని మధ్యప్రదేశ్లో రేవా ప్రాంతంలో కనుగొన్నారు. తర్వాత వీటిని ఒడిశాలోని నందన్ కానన్ జూ పార్కుకు తరలించి సంరక్షించి వీటితో ప్రత్యుత్పత్తి చేయించారు. అప్పటి నుంచి మన రాష్ట్రం సహా దేశంలోని కొన్ని జంతు ప్రదర్శనశాలలకు తరలించారు. గతంలో విశాఖకు వచ్చిన 2 పులులు మరో 3ంటికి జన్మనిచ్చాయి. గతేడాది మార్చి 16న మరో 5 పులికూనలు పుట్టాయి. వీటిలో ఒకటి అనారోగ్యంతో మృతి చెందగా మిగిలిన 4ంటిని సందర్శనకు ఉంచారు. ఇవి ఎంతగానో పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. చాలా నేచురల్ గా ఉంది. మన దగ్గరగా ఎంత క్లోజ్ గా చూడడం ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడు టీవీలో అలా చూడటమే గానీ రియల్ గా చూస్తున్నారు కదా, బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు పిల్లలు. టైగర్స్ అన్ని బాగున్నాయి. పులి చూసాం, చాలా ఆనందంగా ఉన్నాయి. వైట్ టైగర్స్, చీతా అంతా అట్రాక్టింగ్ గా ఉంది, చాలా బాగుంది. ఎస్పెషల్లీ వైట్ టైగర్ అనేది చాలా ఫేమస్. 4 ఉన్నాయి ఇక్కడ, చాలా బాగున్నాయి. 7.5 వయసైనా లేని ఈ పులి పిల్లలు సందర్శకులను కట్టిపడేస్తున్నాయి. వీటిలో 3 ఆడపులులకు రోహిణి, సావిత్రి, బెతానీలుగా మిగిలిన ఒక్కదానికి విజయ్ పేరు పెట్టారు. వీటిని చూసేందుకు ఎక్కువ మంది వస్తున్నారు. 2 టైగర్స్ ఇనిషియల్ గా ఉండేవి, ఇప్పుడు మనకు 9 అయినాయి. కాబట్టి వాటి యొక్క బ్రీడింగ్, కన్జర్వేషన్ బ్రీడింగ్ లో కూడా అవి బాగా అవుతున్నాయి. విజిటర్స్ కూడా చాలా కనువిందుగా ఉంటుంది ఇక్కడ రాగానే. ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలలో తెల్ల పులులు సందడి చేస్తున్నాయి. వేసవి సెలవులు కావడంతో వీటిని చూడడానికి సందర్శకులు ఉత్సాహం చూపిస్తున్నారు. 14 నెలల ఈ పులులను చూడడం ఎంతో ఆనందంగా ఉందని సందర్శకులు చెబుతున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో శ్యామ్, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.